నమస్కారం. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఒక ప్రభుత్వ అధికారి కావాలనే లక్ష్యం అది చాలామందికి ఉంటుంది కదా. అలాంటి వాళ్లకోసమే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే పిఎస్సి ఉద్యోగాల గురించి. ఇవి చాలా గౌరవప్రదమైనవి, అంతేకాదు పట్టుదల ఉంటే సాధించగలిగే ఒక మంచి కెరీర్ మార్గాన్ని అందిస్తాయి. సరే, దీని గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ ప్రశ్న వినగానే చాలామంది యువత మనసులో ఒక ఆలోచన మెదులుతుంది కదా. మన సొంత రాష్ట్రంలో మన ప్రజలకు సేవ చేస్తూ సమాజంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించాలనే బలమైన ఆకాంక్ష ఇది. మరి ఈ కలను నిజం చేసుకునే మార్గమేంటి? అదే ఈ పిఎస్సి పరీక్షలు. సరే, మరి ఈ ప్రయాణంలో మనం మొదటి అడుగు వేద్దాం. అసలు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్లంటే ఏంటి? వాటి ముఖ్య ఉద్దేశ్యం ఏమయ్యుంటుంది? చూడండి, ప్రతి రాష్ట్రానికి దాని సొంత పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. ఉదాహరణకు తెలంగాణలో అయితే టీఎస్పీఎస్సీ అని, ఆంధ్రప్రదేశ్లో అయితే ఏపీపీఎస్సీ అని అంటారు. వీటి పనేంటంటే రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ కీలకమైన శాఖలలో ఖాళీలను భర్తీ చేయడానికి అవసరమైన పోటీ పరీక్షలను నిర్వహించడం. అసలు మనం ఎలాంటి ఉద్యోగాల గురించి మాట్లాడుకుంటున్నాం? ఇవి కేవలం ఉద్యోగాలు మాత్రమే కాదండి, సమాజంలో మార్పు తీసుకురాగల శక్తి ఉన్న పదవులు. ఒక డిప్యూటీ కలెక్టర్ లేదా ఒక డీఎస్పీ, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పదవికి అపారమైన గౌరవం ఉంటుంది, అదే స్థాయిలో బాధ్యత కూడా ఉంటుంది. మంచిది. మరి ఇంతటి ప్రతిష్టాత్మకమైన ఉద్యోగాలకు అర్హతలేంటి? పరీక్షా విధానం ఎలా ఉంటుంది? ఈ కీలకమైన వివరాల్లోకి వెళ్దాం. ఎందుకంటే ప్రిపేర్ అవ్వాలనుకునే ఎవరికైనా ఇదే కదా మొదటి మెట్టు. ఇక్కడ ఒక మంచి విషయమేంటంటే చాలామంది గ్రాడ్యుయేట్లకు ఇది అందుబాటులో ఉంటుంది. అవును, ఏదైనా సరే ఒక బ్యాచిలర్ డిగ్రీ ఉంటే చాలు. అయితే వయస్సు ఇంకా నివాసానికి సంబంధించిన నియమాలు మాత్రం అవి రాష్ట్రం బట్టి కొద్దిగా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ వయోపరిమితి చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 18 ఏళ్ల నుంచి 44 సంవత్సరాల వరకు. ఆలోచించండి, ఇది ఎంత విస్తృతమైన అవకాశమో! అంటే జీవితంలో వేర్వేరు దశల్లో ఉన్నవాళ్లు కూడా ఈ ప్రభుత్వ సేవా మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఇది నిజంగా చాలా ప్రోత్సాహకరమైన విషయం. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, పిఎస్సి పరీక్షలన్నీ ఒకేలా ఉండవు. పోస్టుల స్థాయిని, వాటి బాధ్యతలను బట్టి వాటిని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇలా వేర్వేరు గ్రూపులుగా విభజించారు. సరే, ఈ గ్రూపుల మధ్య ఉన్న తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూస్తే మనకు తేడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గ్రూప్ 1 అనేది డిప్యూటీ కలెక్టర్ లాంటి అత్యున్నత స్థాయి పోస్టుల కోసమన్నమాట. అందుకే దీని పరీక్షా విధానం చాలా కఠినంగా అనేక దశల్లో ఉంటుంది. అదే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు చూస్తే అవి కూడా కీలకమైనవే, కానీ వాటి ఎంపిక ప్రక్రియ కాస్త సరళంగా ఉంటుంది. గ్రూప్ 1 సాధించాలంటే ఈ 3 దశలను దాటాల్సి ఉంటుంది. మొదటిది ప్రిలిమ్స్. ఇది కేవలం ఒక ఫిల్టరింగ్ టెస్ట్ లాంటిది. ఇక అసలైన సవాలు మెయిన్స్లో ఉంటుంది. ఇక్కడ అభ్యర్థుల విశ్లేషణ సామర్థ్యానికి అసలైన పరీక్ష. ఇక చివరిగా ఇంటర్వ్యూ. ఇందులో అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని, ఆ పోస్టుకు ఎంతవరకు సరిపోతారో అంచనా వేస్తారు. చూశారు కదా, ఇది చాలా స్పష్టమైన పద్ధతి ప్రకారం జరిగే ప్రక్రియ. సరే, పరీక్ష గురించైతే తెలుసుకున్నాం. మరి దీనికి ఎలా సిద్ధం కావాలి? అదే కదా అసలైన ప్రశ్న. సరైన వ్యూహం ఉంటే విజయం సాధించడం చాలా సులభమవుతుంది. ఆ వ్యూహమేంటో ఇప్పుడు చూద్దాం. సిలబస్ చూడ్డానికి చాలా పెద్దదిగా అనిపించొచ్చు, కానీ దాన్ని సరిగ్గా ఇలా విడగొట్టుకుంటే చాలా సులభం. జనరల్ స్టడీస్ అంటే చరిత్ర, భూగోళశాస్త్రం, పాలిటీ లాంటివి ఎలాగూ ఉంటాయి. వాటితో పాటు మనం ఏ రాష్ట్రంలో పరీక్ష రాస్తున్నామో ఆ రాష్ట్రానికి సంబంధించిన చరిత్ర, సంస్కృతి, ప్రభుత్వ పథకాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఇక యాప్టిట్యూడ్, భాషా నైపుణ్యాలు కూడా చాలా ముఖ్యం. ఇదిగో విజయానికి ఒక సింపుల్ 4 దశల వ్యూహం. మొదటిది బేసిక్స్ మీద పట్టు సాధించడం. దీనికోసం ఎన్సీఆర్టీ, స్టేట్ బోర్డు పుస్తకాలు బాగా ఉపయోగపడతాయి. రెండవది ప్రామాణికమైన రెఫరెన్స్ పుస్తకాలతో సబ్జెక్టును లోతుగా అధ్యయనం చేయడం. మూడవది రోజూ న్యూస్ పేపర్ చదవడం, కరెంట్ అఫైర్స్తో అప్డేట్గా ఉండటం చాలా అవసరం. ఇక చివరిగా ఎంత చదువామన్నది కాదు, ఎంత ప్రాక్టీస్ చేశామన్నది ముఖ్యం. పాత ప్రశ్నపత్రాలు బాగా ప్రాక్టీస్ చేయాలి. సరే, ఇంత కష్టపడి చదివి ఉద్యోగం సాధించిన తరువాత ఈ కెరియర్ మనకి ఎలాంటి ప్రతిఫలాలను ఇస్తుంది చూద్దాం. ఎందుకంటే ఇది కేవలం ఒక ఉద్యోగం కాదు, అంతకంటే చాలా ఎక్కువ. కెరీర్ వృద్ధిని చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. ఒక డిప్యూటీ కలెక్టర్గా ప్రయాణం మొదలవుతుంది. ఆ తర్వాత పనితీరు, అనుభవాన్ని బట్టి మెల్లగా ఎదుగుతూ చివరికి ఒక జిల్లాకే అత్యున్నత అధికారి అయిన జిల్లా కలెక్టర్ స్థాయికి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇది నిజంగా అసాధారణమైన కెరీర్ గ్రోత్ కదా.
ఇక జీతం విషయానికొస్తే అది కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. పోస్ట్ అనుభవాన్ని బట్టి నెలకు 1,20,000కు పైగా సంపాదించే అవకాశం ఉంటుంది. ఇది ఆర్థికంగా ఒక బలమైన, సురక్షితమైన జీవితాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. అయితే ఇది కేవలం జీతం, హోదా మాత్రమే కాదు. అంతకు మించినవి ఎన్నో ఉన్నాయి. సమాజంలో దొరికే గౌరవం, కీలకమైన నిర్ణయాలు తీసుకునే అధికారం, అన్నింటికంటే ముఖ్యంగా మన ప్రజల జీవితాల్లో ఒక సానుకూల మార్పు తీసుకురాగలిగే అవకాశం, ఇవే ఈ ఉద్యోగమిచ్చే నిజమైన ప్రతిఫలాలు. కాబట్టి రాష్ట్రానికి సేవ చెయ్యాలనే తపన, ముందుండి నడిపించాలని సంకల్పం ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి స్టేట్ పిఎస్సి పరీక్షలు తమ కలలను నిజం చేసుకునేందుకు ఒక సరైన మార్గం. మరి అసలైన ప్రశ్న ఏమిటంటే, ఈ మార్గంలో నడవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం.